Welcome to my channel Quick Recipes by Rajmani. If you like my recipe, please like, share and subscribe. హాయ్ మై లవ్లీ వ్యూయర్స్. ఇవాళ నేను వంకాయలో కూరిన శనగపిండి కారం చేస్తున్నానండి. శనగపిండి కొంచెం ఇలా మరుగుగా, శనగపప్పు మరుగుగా ఇలాగా చేసుకోవాలి మిక్సీలో. శనగపిండి, జీలకర్ర, కొంచెం పసుపు, కారం, కొంచెం ఉప్పు ఇవన్నీ బాగా కలుపుకోవాలండి. కొంచెం ఆయిల్ వేసి కొంచెం వేరుశనగ నూనె పోస్తున్నాను. ఈ వంకాయల్లోకి మనం కూరుదాం ఇప్పుడు. చూసారా, ఇలా వంకాయల్లోకి కూరుకున్నాను. ఇప్పుడు మనం వీటిని ఇచ్చేసుకుందామండి. కొంచెం ఈ పొడి ఉంచాను ఆ వంకాయల మీద జల్లడానికి అనమాట. మై లవ్లీ వ్యూయర్స్, చూసారండి. ఇంకా ఒక ప్యాన్ పెట్టుకున్నాను. కొంచెం వేరుశనగ నూనె వేసుకుందాం. కొంచెం నూనె ఎక్కువ పడుతుందండి, వంకాయ కదా మరి ఇది పడుతుంది. సో మనం ఇలాగా పెట్టుకోవాలి వంకాయల్ని. శనగపిండి వంకాయ అంటారండి దీన్ని. కొంచెం ఈ పొడి వేసేసుకుందాం పైన. గుర్తుంచుకోండి, శనగపప్పు కొంచెం మరుగుగా చేసుకోవచ్చు, మెత్తగా అయినా చేసుకోవచ్చు. అది మన ఇష్టాన్ని బట్టి ఉంటుందన్నమాట. ఇలాగా వాటర్ పోసి పెడుతున్నానండి. ప్లేట్ మీద కొంచెం వాటర్ పోసి పెడితే వంకాయలు మాడకుండా ఈక్వల్గా వేగుతాయన్నమాట. వంకాయ కారం ఎలా రెడీ అయిందో చూద్దాం. సూపర్గా రెడీ అయిందండి. దీనికి మరి కొంచెం నూనె పడుతుందండి. శనగపిండి మరి ఉడకాలి కదా. ఇదండి వంకాయ శనగపిండి కారం అంటారు దీన్ని. ఇవాళ నేను దోసకాయ పప్పు అంటారు కదండి, అది చేశాను. కొంచెం కుక్కర్లో కందిపప్పు వేసాను అనమాట. అది ఉడుకుతున్నప్పుడు పచ్చిమిరపకాయలను, నక్క దోసకాయ కూడా అంటారు దీన్ని, ముక్కలు వేసుకొని ఒక 2 విజిల్లు రానిస్తే బాగుంటుందండి. నక్క దోసకాయ పప్పు 2 విజిల్స్ వచ్చాయి. సో దీంట్లో మనం ఇప్పుడు కొంచెం ఉప్పు వేసుకుందాం లైట్గా. ఇది మెంతి కారం అండి, మెంతి కారం. మీకు ఇది వీడియో పెడతాను, మెంతి కారం చేయడం ఎలాగో చూడండి. దీన్ని ఇలా తిప్పుకుంటాం లైట్గా. ఈ మెంతి కారం వేయడం వల్ల నక్క దోసకాయ పప్పుకి మంచి టేస్ట్ వస్తుందండి. నిజంగా చెప్తున్నాను, మీరు ట్రై చేయండి డెఫినెట్గా. ఈ మూమెంట్లో ఉప్పు అన్నీ చూసుకోండి. సిమ్లో పెట్టాలి. కొంచెం మెంతి కారం కొంచెం ఉడకాలి కదా. చాలా బాగుంటుందండి పప్పు. పోపు రెడీగా చేసి పెట్టుకున్నాను. ఆవాలు, జీలకర్ర, కొంచెం మినపప్పు, శనగపప్పు, ఇంగువ అండ్ ఎండుమిరపకాయ ఒకటి వేసాను. ఆల్రెడీ పచ్చిమిరపకాయలు వేసాం కదండి పప్పులో. మనం చూసుకోండి, ఇలాగా పోపు పెట్టుకోవాలి మనం. పోపు పెట్టిన తర్వాత వెంటనే స్టవ్ ఆపేయాలండి, లేకపోతే ఆ పోపు దీంట్లో వేడయ్యి పప్పు టేస్ట్ పోతుందన్నమాట. హాయ్ మై లవ్లీ వ్యూయర్స్. ఇవాళ నేను మెంతి మజ్జిగ చేస్తున్నానండి, బ్రాహ్మణ్ స్టైల్ మెంతి మజ్జిగ. దానికి మనం ఏం చేయాలి, కొంచెం ఆయిల్ వేసుకున్నాను. ఆవాలు, జీలకర్ర, కొంచెం ఇంగువ, ఒక ఎండుమిరపకాయ,
మెయిన్ ఇంగ్రీడియంట్ మెంతులు వేయడం మర్చిపోయాను. మెంతులండి సిమ్లో అలా బాగా వేపాలి. సిమ్లో మాడిపోతే పోపు బాగుండదండి మెంతి మజ్జిగకి. కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర. మెంతులు చూడండి కొంచెం బాగా వేగాలి. ఇది మనం పోపులో వేసుకుందాం. కొంచెం మజ్జిగ కమ్మగా ఉండి కొంచెం చిక్కగా ఉంటే టేస్ట్ బాగుంటుందండి. దాంట్లో చిటికెడు పసుపు వేద్దాం, లైట్గా కొంచెం ఉప్పు వేద్దాం. ఇంతేనండి, మన మెంతి మజ్జిగ రెడీ అయిపోయింది. దీంట్లో లాస్ట్ మర్చిపోయాను, పచ్చిమిరపకాయలు ఒక 2 పచ్చివే వేయాలండి, వేపకుండా. వేస్తే ఆ పచ్చిమిరపకాయ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఆ మిరపకాయలు కూడా తినేయచ్చు. నేను వేయడం పచ్చిమిరపకాయలు దగ్గర లేవు, సో అందుకే మీకు చూపించడం లేదు. ఇప్పుడు మీరు పచ్చిమిరపకాయలు వేసుకోవడం మర్చిపోకండి. ఓకే మై లవ్లీ వ్యూయర్స్, మరి మెంతి మజ్జిగ నచ్చిందా? నచ్చితే సబ్స్క్రైబ్ మై ఛానల్. మై ఛానల్ నేమ్ ఈజ్ క్విక్ రెసిపీస్ బై రాజమౌళి. ఐ లవ్ యూ. సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్కి. ఈ సమ్మర్లో చేసుకోండి ఇది. ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. మై లవ్ టు ఆల్ ఆఫ్ యూ మై లవ్లీ వ్యూయర్స్. ఈ మెంతి మజ్జిగలో పచ్చిమిరపకాయలు కూడా చూపించేస్తున్నానండి. కొంచెం పచ్చి ఉల్లిపాయలు కూడా వేసుకుంటే బాగుంటుంది. ట్రై చేయండి డెఫినెట్గా. సమ్మర్లో ద బెస్ట్ రెసిపీ అండి ఇది. మన బాడీ అంతా కూల్గా ఉంటుంది. హాయ్ మై లవ్లీ వ్యూయర్స్, ఈరోజు నేను హోల్ మీల్ చేశానండి. సమ్మర్ స్పెషల్ మెంతి మజ్జిగ. నెక్స్ట్ దోసకాయ పప్పు, మెంతి కారం వేసి దోసకాయ పప్పు. నెక్స్ట్ శనగపిండి వంకాయ ఫ్రై. శనగపిండి వేసి మిక్సీలో శనగపిండి ఆడించి చేస్తారండి. ఇదండి నేను చేసిన కుకింగ్ టుడే మై కుకింగ్.